శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు సీతక్క గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారికి, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారికి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులందరికీ, శాఖలు చూస్తున్నటువంటి అధికారులకి, లబ్ధిదారులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంది. అందుకే సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తూ సాధ్యమైనంత వరకు వారందరికీ సహాయ సహకారాలు అందించాలనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. సంక్షేమ రంగం అంటే గతంలో కొన్ని శాఖలకు మాత్రమే నిధులు ఇస్తూ దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెద్దగా నిధులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల సందర్భంలో కానీ ఇతర సందర్భాల్లో కానీ వారి సమస్యలను అర్థం చేసుకొని మా ప్రభుత్వం రాగానే మేము తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కార దిశలో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి మీ అందరికీ కావలసిన సహాయ సహకారాలన్నీ అందిస్తామని చెప్పారు. అందులో భాగంగానే దివ్యాంగులు వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగితే 1,00,000 ఉన్నదాన్ని 2 లక్షలు చేస్తానని వారు చెప్పారు. చెప్పినట్టుగానే ఈరోజు 2 లక్షల రూపాయలు దివ్యాంగులకి ఇచ్చే కార్యక్రమానికి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే మన గత 10 సంవత్సరాల్లో ఈ 10 సంవత్సరాలు మొత్తం కలిపితే 60 కోట్లు ఇస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 100 కోట్లు మీకోసం సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఈరోజు మనం పంపిణీ చేస్తున్నటువంటి ఈ పరికరాలు చూస్తూ ఉంటే బహుశా దేశంలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున దివ్యాంగుల కోసం ఇటువంటి పరికరాలు సరఫరా చేయట్లేదు. ఇందులో రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు కానీ, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసికిల్ కానీ, బ్యాటరీ వీల్ చైర్లు కానీ, లేకపోతే ల్యాప్టాప్లు కానీ, వినికిడి యంత్రాలు, మొబైల్ ఫోన్లు, అట్లాగే కాళ్ళకి అమర్చేటువంటి కాళ్ళు, ఇవన్నీ చూస్తూ ఉంటే హైలీ టెక్నికల్గా బయట బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొనుగోలు చేసుకొని మాత్రమే చేసుకోగలిగినటువంటి పరికరాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ్యతను తీసుకొని మీకు తల్లిదండ్రులాగా ఈరోజు ఆ భారం అయ్యేటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఈరోజు వాటన్నిటికీ వెచ్చించి ఈరోజు మీ అందరికీ పంపిణీ చేస్తూ ఉంది. అందుకే నేను ముందు మాటగానే చెప్పాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంది, హృదయం ఉంది. మీ అందరూ బాగుండాలని, దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మీకు ఆ సమస్యల్లో కొంతైనా తీర్చుదామనేటువంటి ఆలోచనతో ఈ కార్యకలాపాలన్నీ చేపడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ పరికరాలను ఉపయోగించుకొని మీ జీవితాల్లో వృద్ధి చెందేటట్టుగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే దివ్యాంగులు ఎక్కడెక్కడైతే పనిచేస్తూ ఉన్నారో అక్కడే వాళ్ళకి ప్రమోషన్ వచ్చేలాగా జియో నెంబర్ 34 కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చారు. ఈ సహజంగా ఈ జియో కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు కోరుతూ ఉంటే కూడా ఆనాటి ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. ఈరోజు
మరి ఈ డ్యూ నెంబర్ కూడా ఇచ్చి అక్కడే ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగించుకునేటువంటి వెసులుబాటు కలిగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా మీ అవసరాలన్నింటినీ గుర్తించి వాటి కోసం పనిచేస్తూ ముందుకు పోదామని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ హృదయపూర్వకంగా మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.